గ్రీవ పీట్ మీద కూర్చుని ఉన్న అన్వేష్ ఆ మెరిసే పండును తన చేతిలోకి అందుకున్నాడు. ఎంత కమ్మగా వస్తుంది, తీగా ఉంటదేమో. ఇద్దరు కింద కూర్చుని ఆ పండుని సంతోషంగా పంచుకుని తిన్నారు. ఆ పండు చాలా తీయగా ఉంది. అన్వేష్ నవ్వుతూ అన్నాడు, అందుకే అంటారు గ్రీవ, పెద్ద శరీరం ఉన్న స్నేహితుడుంటే ఎంత బాగుంటుందో. గ్రీవ కూడా నవ్వింది. అన్వేష్ మళ్ళీ చెప్పాడు, నిజమే గ్రీవ, నువ్వు నవ్వుతున్నావు. నీ మెడ అంత పొడవుగా ఉండడం వల్లే ఈ పండు మనకి దొరికింది. లేకపోతే ఈరోజు మనకి తిండి ఉండేది కాదు. ఈరోజు నాకు చాలా ఆకలేసింది. నువ్వు లేకపోతే నాకు ఆకలితో ఇంకొంచెం సేపు ఆలస్యమైతే కళ్ళు తిరిగి పడిపోయేవాడినేమో. నాకు అంతలా ఆకలేసింది. అలా ఇద్దరూ నవ్వుకుంటూ ఆనందంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆ పండుని తిన్నారు.